శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 926వ నామము అనర్ఘ్య కైవల్య పదదాయిని. దీనికి అర్థం ఏంటి అంటే, ఇక్కడ కూడా ఈ నామంలో కూడా కొంతమంది ఏ విధంగా చెప్పారు అంటే, అనర్ఘ్య అని ఒక పదంగా, కైవల్య పదదాయిని అని ఒక పదంగా చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది ఏం చేశారు, అనర్ఘ్య కైవల్య పదదాయిని అని ఒకే పదంగా చెప్పుకొచ్చారు. ఏ విధంగా చెప్పుకున్నా సరే అర్థంలో తప్పు రాదన్నమాట. అనర్ఘ్య అంటే ఏంటి, అమూల్యమైన. కైవల్య అంటే కైవల్యమును. పద అంటే స్థానమును. దాయిని అంటే ప్రసాదించున్నది అని అర్థం. అమ్మవారు తనను నమ్మి ఆరాధించే భక్తులకు అమూల్యమైన, అతి పవిత్రమైన, నిరుపమానమైన కైవల్యాన్ని అమ్మవారి యొక్క పాద సన్నిధిని అనుగ్రహిస్తూ ఉంటుంది. జగన్మాత ఆరాధనలో మనము ఆ తల్లిని కోరవలసింది ఏంటి, ఈ ప్రాపంచికమైన వాంఛలు కావు, పరమపదమైన కైవల్య పదాన్ని మాత్రమే ఆ తల్లి నుండి వరంగా మనం పొందగలగాలి. అప్పుడే ఈ మన మానవ జన్మకు సార్థకత లభిస్తుంది. చతుర్విధ పురుషార్థముల్లో ఆఖరి పురుషార్థం ఏంటి, మోక్ష సాధన. మానవుడు ఆ మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్థంను అంటే ధనమును ధర్మ మార్గంగా సంపాదించి ధర్మ కార్యాలకు వెచ్చించాలి. ఆ విధంగా ఆచరించడం ద్వారా ప్రతి జీవుడు కూడా కనీసం ఒక జన్మలో కాకపోయినా అనేక జన్మల తర్వాత ఎప్పటికైనా సరే మోక్ష సాధనే ధ్యేయంగా కలిగి ఉండాలన్నమాట. మోక్షము అనేది చాలా ఉత్కృష్టమైనది, ఆనందమైన స్థితి అన్నమాట. అటువంటి స్థితిని తన భక్తులకు ప్రసాదింపగలిగింది సాక్షాత్ ఆ జగన్మాత ఒక్కటే. ఈ మోక్షమునే కైవల్యము అని కూడా అంటూ ఉంటాము. ఈ ప్రాపంచక విషయాలపై దృష్టిని పూర్తిగా వదిలేసి జగన్మాతపై మన యొక్క దృష్టిని అమ్మవారి మీద పెట్టి జీవుడు చివరిగా ఎక్కడికి చేరుకోవాలనుకుంటాడో, ఏ పరబ్రహ్మలో కలిసిపోవాలనుకుంటాడో అదే కైవల్య స్థితి. అది నిరుపమానమైనది. ఇతర దేవతలు ఎవ్వరూ దాన్ని ప్రసాదించలేరు. కేవలం అమ్మవారు మాత్రమే. అనర్ఘ కైవల్య పదదాయిని అయిన ఆ జగన్మాత మనకి సాక్షాత్తు ఆ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించడం ద్వారా ఆ తల్లి తన బిడ్డలను హక్కును చేర్చుకుంటుంది. అమూల్యము, అపరిచిన్నము, అంతటా వ్యాపించి ఉంది, అంతులేనిది, ముక్తి రూపమైన కైవల్యం అన్నమాట. అట్టి ముక్తినిచ్చు శీలం కలిగినది ఆ తల్లి. దీనిని మించిన కైవల్య పదం ఇంకా ఏది ఉండదు కదా. అమూల్యమైన స్వస్థానమును భక్తులకు అనుగ్రహించినది ఆ జగన్మాత. శృతులు అంటే వేదాలు బోధించిన విధంగా వైదిక మార్గమును కుల మార్గము అని అంటూ ఉంటాం. ఈ మార్గంలో ఉపాసింపబడే కేవల జ్ఞానరూపిణి అయిన మాత కౌలిని. జగన్మాతను ఉపాసించిన ఫలితం ఏమొస్తుంది, కైవల్య పద ప్రాప్తి. మోక్ష పదమును సిద్ధింపచేయగలిగే మాత అనర్ఘ కైవల్య పదదాయిని. ఈ ముక్తి అనేది 4 రకాలుగా ఉంటుంది. అవేంటి, సాలోక్య ముక్తి అంటే ఏంటి, విగ్రహారాధన వలన కలిగే ముక్తి అన్నమాట. తర్వాత శాశ్వత ముక్తి అంటారు, అంటే తనకు పరమాత్మకు భేదము లేదు అనే భావన ద్వారా పొందే ముక్తి. తర్వాత సాయుధ్య ముక్తి అంటే ఏంటి, పరమాత్మ యొక్క సుగుణ ఆరాధన వలన పొందే ముక్తి. తర్వాత సామీప్య ముక్తి అంటే ఆశ్రమ ధర్మములను పాటించడం వలన కలిగే ముక్తి. ఈ 4 ముక్తులు కూడా కర్మాచరణం వలన లభించు ముక్తులే కనుక పునర్జన్మ కలిగి ఉంటాయి. కానీ కైవల్యము ఇటువంటిది కాదు. ఎక్కడికి వెళ్ళినా తర్వాత మళ్ళీ మానవుడు తిరిగి జన్మించడో అదే కైవల్య పదం. అటువంటి కైవల్యమును ప్రసాదించినది అనర్ఘ కైవల్య పదదాయిని అయిన ఆ జగన్మాత. ఈ మన శరీరము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ కూడా అసహజమైనవి. కేవలం జగన్మాత మాత్రమే సహజరూపిణి. కానీ మనం ఏం చేస్తున్నాము, సహజరూపిణైన తల్లి వైపుకు దృష్టి సారించకుండా కేవలం ఈ అసహజమైన ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రాపంచక విషయాలను పట్టుకుని ప్రాకలాడుతూ ఉంటాము. మనకు ఎందుకు పనికిరాని అనేక విషయాలతో సంబంధం కలిగి ఉంటూ ఉంటాం. మనం చేయవలసిందల్లా ఈ అసహజమైన విషయాలను వదిలేసి నిరుపమానము, సాటిలేనిది అయిన ఆ జగన్మాత సాహిత్యాన్ని అనబడే కైవల్యాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. మానవ జన్మకు సార్థకత కలిగించే పరమపదమైన కైవల్యమును ఆ తల్లి నుండి వరంగా పొందగలగటానికి
చతుర్విధ పురుషార్థాలతో ఆఖరి పురుషార్థము మోక్ష సాధనకు అవసరమైన అర్థమును అంటే ఆ ధనమును ధర్మ మార్గంలో సంపాదించి ధర్మకార్యాలకు వెచ్చించి వారికి తన పాద సాన్నిధ్యం అనే కైవల్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. కాబట్టి అనర్ఘ కైవల్య పదదాయిని అనే నామంతో అమ్మవారిని పూజిస్తూ ఈ నామంలో చెప్పుకునే విధంగా ధర్మంగా సంపాదించి దాన్ని ధర్మకార్యాలకు వెచ్చించాలి. ఆ తల్లి అప్పుడు తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది, కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.